ఆల్రెడీ తమిళ చూసి మీ అందరికీ బ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. రీసెంట్ గానే నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే ఆస్క్ మై క్వశ్చన్ అనే ఆప్షన్ పెట్టాను. సో చాలా రోజుల తర్వాత పెట్టాను. ఎప్పటి నుంచో మాట్లాడాలి, మీ అందరి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలని అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ స్టోరీలో పెడితే ఏముంటుంది, 1 వర్డ్ ఆర్ 1 లైన్ మాత్రమే నేను చెప్పగలను. అదే బ్లాగ్లో అయితే క్లియర్ అండ్ క్లారిటీగా నేను చెప్పాలనుకున్నంత చెప్పగలను. నేనైతే బ్లాగ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. సో అందుకే అండ్ లిటరలీ నాకైతే చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. సో చూడండి, మీకు చూపిస్తాను. స్క్రోల్ చేస్తున్నా వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉంటాయి అవి ఇంకా. సో అలా అనమాట, చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి. ఫైనల్ గా నేను అన్నిటికీ ఆన్సర్ అయితే ఇద్దాం అనుకున్నాను. అలానే అన్నిటికీ కాదు, ఎందుకంటే ఒకటే క్వశ్చన్ చాలా మంది 10 టైమ్స్ అడిగారు. ఒకటే క్వశ్చన్ కొంతమంది 20 టైమ్స్ అడిగారు. సో కామన్ గా అడిగిన క్వశ్చన్ ని ఎవరిదో ఒకరిదే పిక్ చేసుకుని ఆన్సర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు అడిగిన క్వశ్చన్ అయితే ఒకటే కాబట్టి. సో అవన్నిటిని స్క్రీన్ షాట్ తీసుకొని నేనైతే ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో అది చూస్తూ ఇప్పుడైతే మీ అందరికి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఫస్ట్ క్వశ్చన్, వీడియో షూట్స్ అంతా ఓకే కానీ స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? వీడియో షూట్స్ తో పాటు స్టడీస్ ని ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే, నేను రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళను. నేను కరెస్పాండింగ్ పే చేస్తూ సో మెయిన్ ఎగ్జామ్స్ అండ్ లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కి మాత్రమే వెళ్తాను. అండ్ ఇంటి దగ్గరే నాకున్న మెటీరియల్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ తో అయితే చదువుకొని నాకు ఖాళీ ఉండేటప్పుడు చదువుకుంటాను. బట్ మెయిన్ పర్పస్ నౌ నాది షూట్స్ కాబట్టి షూట్స్ కి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. అలానే స్టడీస్ని అయితే నెగ్లెక్ట్ చేయను. సో అది ఇది అలాగే బ్యాలెన్స్డ్గా చేసుకుంటాను. అండ్ ఆల్సో ఇంకా ఎగ్జామ్స్ ముందు రోజు 1 డే బ్యాటింగ్లో అనమాట, ఇంకా ఎక్కువ కొట్టేసి చదివేసి సో అలా మేనేజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్, వాట్స్ యువర్ ఎడ్యుకేషన్? మీ వీడియోస్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి, సూపర్, మీరు బాగా ఎదగాలని. ఇంకా కరీష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఎడ్యుకేషన్ ఏంటంటే, నాది ఇంటర్ 2nd ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు డిగ్రీ 1st ఇయర్కి వచ్చాను. మీరు చేసే రీల్స్ చాలా బాగుంటాయి అక్క. థ్యాంక్ యూ సో మచ్. వై ఆర్ యూ వెరీ బ్యూటిఫుల్? టెల్ మీ వాట్స్ ద రీజన్? దెర్ ఇస్ నో రీజన్ బ్రో, నాకు తెలియదు. బ్యూటిఫుల్ అనేం కాదు, జస్ట్ ఏదో అలా మనకి దేవుడు ఇచ్చిన ఆ న్యాచురల్ దాంతో అలా. అక్క మీ బ్యూటీ టిప్స్ చెప్పరా? నేను ఒకటి పాటిస్తే మీకు చెప్తాను గైస్. నేనే సరిగ్గా అసలు బ్యూటీ టిప్స్ పాటించను. నువ్వు మామూలుగా అందంగా ఉంటారా లేకపోతే మేకప్ వేస్తావా? నా దురదృష్టం కాకపోతే అసలు నా వీడియోస్ అన్నిట్లో నేను నార్మల్ గానే ఉంటాను. యాక్చువల్గా ఎక్కువ శాతం సింపుల్ గానే రెడీ అయ్యి నాకున్న దాంట్లో నేను న్యాచురల్ గా ఉంటాను. ఈరోజు మీరు ఈ క్వశ్చన్ అడగడానికి నేను ఈరోజు నాకు కొత్త మేకప్ ప్రొడక్ట్స్ వచ్చాయని మేకప్ వేసుకోవడానికి సరిపోయింది. ఇంకా నేను నిజంగా మేకప్ వేసుకొని తిరుగుతారేమో అని మీరు ఫిక్స్ అయిపోతారు. బట్ లేదు, నా మెయిన్ ఛానల్స్లో షూట్స్లో కానీ కంటెంట్ వీడియోస్లో కానీ బ్లాగ్స్లో కానీ అస్సలు ఏం మేకప్ అనేది ఉండదు. జస్ట్ ఒక సన్ స్క్రీన్ అండ్ పౌడర్ అండ్ లిప్స్టిక్, కాజల్ తప్ప నేను అసలు మేకప్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను. ఈరోజు ఇంకా కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నానని కొంచెం కాంపాక్ట్ అదే వేసాను. సో అంతే. మనం ఎవరికి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అక్క? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎవరికి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎడిక్ట్ అయ్యేంత ఫీలింగ్స్ అండ్ ఎడిక్ట్ అయ్యేంత క్లోజ్నెస్ పెంచుకోకండి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. 1 word అబౌట్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ సార్ గురించి చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్, ఆయన ఎఫర్ట్స్, డెడికేషన్ అండ్ మెయిన్లీ డాన్సింగ్ అంతా కూడా నాకు చాలా ఇష్టం. హూ ఈజ్ యువర్ వీడియో డైరెక్టర్? నేనే. సో నా వీడియోస్ అన్నిటికీ డైరెక్షన్ నేనే. కొన్ని వాటికి కొంతమంది సజెషన్స్ తీసుకుంటా, బట్ స్టార్టింగ్ టు ఎండ్ డైరెక్షన్ ఏదైనా ఉంది అంటే అది నాదే. అండ్ రీసెంట్గా మన ఛానల్స్లోకి మనకి డైరెక్ట్ చేయడానికి కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. బట్ మ్యాక్సిమం ఆఫ్ వీడియోస్కి నేనే డైరెక్షన్ చేసుకుంటా. అక్క మీది ఏ ఊరు? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, బ్యూటిఫుల్ సిటీ. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందంని తినేస్తావా ఏంటి? ఇంకోసారి గాయ్స్, దిస్ ఇస్ టూ మచ్. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్, బౌన్స్ బిస్కెట్ అన్ని ఇక్కడే ఉన్నాయి. టెల్ మీ యువర్ సెల్ఫ్. నా సెల్ఫ్ కోసం చెప్పాలంటే లెర్నర్, డాన్సర్ అండ్ ఓవర్ థింకర్, వర్క్హోలిక్, ఇంకా ఏం చెప్పాలో తెలియదు. విచ్ క్లాస్ యూ స్టడీ అండ్ యువర్ క్రష్ నేమ్? ఏంటిది మాకేంటిది అంటున్నాను. డిగ్రీ 1st ఇయర్ కి వచ్చాను, చదువుతున్నాను. అండ్ క్రష్ గ్రిష్ ఎవరు లేరు. అక్క నేను మీ ఛానల్లో జాయిన్ అయితా,
అక్క ప్లీజ్ అక్క. సో జాయిన్ అవ్వాలని చాలా మంది అడుగుతున్నారు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే బయోలో ఉంటుంది రీగల్ మీడియా అని, మేనేజ్డ్ బై అని నేను మెన్షన్ చేశాను. సో మన రీగల్ మీడియా అకౌంట్కి ఇఫ్ ఎవరైనా మా ఛానల్లో జాయిన్ అయ్యి ఆర్ మాతో కలిపి చేయాలనుకుంటే డెఫినెట్గా మెసేజ్ చేయండి. ఎడిటర్స్, డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్ అండ్ ఆల్సో డిఓపిస్, ఇలా చాలా మంది యాక్టర్స్ అందరూ అవసరమే. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే రీగల్ మీడియా అనే మన అకౌంట్కి మెసేజ్ చేయండి, తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాం. ఐ వాంట్ టు మీట్ యూ ఆర్ టాక్ విత్ యూ. మీట్ అంటే నాకు తెలియదు, నాదైతే వైజాగ్లో ఉన్న వాళ్ళని ఈ రోజు కాకపోతే రేపైనా నేను కలుస్తాను. అండ్ దూరంగా ఉన్న వాళ్ళదంటే నాకు కొంచెం ఐడియా లేదు. అండ్ టాక్ విత్ యూ అన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో హ్యాపీగా నాకైతే టెక్స్ట్ చేయొచ్చు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ అని అనలేదు, పర్సన్స్. నా ఫ్యామిలీ అంతా నాకు ఫేవరెట్ లిస్ట్లోనే ఉంటారు. అసలు మీకు వీడియోస్ చేయాలి అని ఎలా థాట్ వచ్చింది? నాకు వీడియోస్ అనేది ఫస్ట్ యాక్టింగ్ వైపు నుంచి ముందు స్టార్ట్ అయింది. అండ్ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో యాక్టింగ్ చేసి, సో చాలా మంది దగ్గర మనము చేస్తాం. మన దగ్గర టాలెంట్ ఉండేటప్పుడు మనం కూడా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకొని మనకున్న థాట్స్ని మనం రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అని ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళ నుంచి థాట్ వచ్చింది. సో అంతా మాట్లాడుకొని మేమైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి డైరెక్షన్స్లో అయితే వీడియోస్ అనేది చేస్తున్నాం అండ్ కంటిన్యూ అవుతున్నాం స్టిల్. యువర్ ఫేవరెట్ పిక్ 2024. ఓకే, నా గ్యాలరీ అంతా సెర్చ్ చేసి నేను 2024లో నా ఫేవరెట్ పిక్ అనేది ఇక్కడ పెడుతున్నాను, చూసేయండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్. మీరు చాలా అద్భుతంగా వీడియోలు చేస్తారు. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అక్క, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో. నెక్స్ట్, వెన్ యూ సీ డార్లింగ్ ప్రభాస్ పిక్ ఇన్ యువర్ వాల్ పేపర్ ఆన్ డైలీ ఎర్లీ మార్నింగ్, హౌ యూ ఫీల్, హౌ యువర్ డే గోయింగ్? ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ నాకైతే, ఎందుకంటే నా వాల్ పేపర్ ఎప్పుడు ప్రభాస్ గారిదే ఉంటుంది. అండ్ మార్నింగ్ లేవగానే చూడగానే ఒక ఫ్రెష్ ఫీల్ అండ్ ఒక స్మైల్ అంటూ ఇస్తూ నా డేని నేను స్టార్ట్ చేస్తాను. అండ్ ఎప్పుడు ఒక పిక్ అనేది ఉండదు, వన్ వీక్కి చేంజ్ చేసేస్తూ ఉంటాను ప్రభాస్ గారిలో నాకు నచ్చిన పిక్స్ అని. అండ్ నా ఆల్బమ్స్లోని డార్లింగ్ అని సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, అందులో ప్రభాస్ గారి పిక్స్ అన్ని స్టోర్ చేసుకొని వీక్లీ వైజ్ నేనైతే చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అక్క, మీరు మీ డాడీతో షార్ట్స్ చేయండి ప్లీజ్. మా పేరెంట్స్, మా మమ్మీ కానీ మా డాడీ కానీ వెనక ఉండి సపోర్ట్ చేస్తారు, బట్ కెమెరా ముందుకు వచ్చి అయితే చేయలేరు. వాళ్ళ చైల్డ్గా నేను కెమెరా ముందు కనిపించడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్, కానీ వాళ్ళు కనిపించడం అనేది వాళ్ళకి కొంచెం షై అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ ఆల్సో నాకు ఫాదర్ రోల్స్ చేయడానికి, మదర్ రోల్స్ చేయడానికి యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో అది, బట్ డెఫినెట్లీ మా పేరెంట్స్ నేను చాలా బ్లాగ్స్ చూపించాను అండ్ సూన్ ఇంకా మీకు చూపిస్తాను. అక్క, యువర్ డ్రెస్సెస్ కలెక్షన్ వీడియో చేయరా ప్లీజ్? ష్యూర్, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎందుకంటే నా డ్రెస్సెస్ కలెక్షన్స్ బాగుంటాయని, నా డ్రెస్సెస్ బాగుంటాయని చాలా మంది చెప్పారు. ఎప్పటి నుంచో ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ సూన్ ఐ డూ. అక్క, నీకు ఎవరు ఇష్టం? ఏ ఆప్షన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు నాకు. ఏ మమ్మీ, బి డాడీ, సి బోత్. ఆబ్వియస్లీ బోత్. ఎవరిని అడిగినా ఇద్దరు ఇష్టం అనే చెప్తారు. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? చాలా ఉన్నాయి గైస్, ఒకటని నేను చెప్పలేను, చాలా సాంగ్స్ ఉన్నాయి. ఓల్డ్ సాంగ్స్ ఆర్ మై ఫేవరెట్ అంతే. టెల్ అబౌట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. స్కూల్లో ఒక బెస్ట్ ఫ్రెండ్, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్, డాన్స్ క్లాస్లో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్, డ్రామా జూనియర్స్లో బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి వచ్చాక కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్, మీరు సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారా సిస్? నేను యాక్ట్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ నా ప్రొఫెషన్ మూవీస్ అండ్ టీవీ షోస్, అవి కొన్ని చేసిన తర్వాత నేనైతే యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చాను. మీ ప్రతి వీడియోస్కి ఇంకా కొత్తగా చేస్తూ ఉండండి. డెఫినెట్లీ ష్యూర్, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా కొత్త థాట్స్ని అండ్ స్కిల్స్ అన్నిటినీ కూడా ఇందులో పెడుతున్నాను. అంటే బికాస్ చూసే వాళ్ళకి బోర్ అనిపించకుండా నాలో ఉన్న యూనిక్ థాట్స్ అన్ని తీద్దామని. సో డెఫినెట్గా డే బై డే, వీడియో బై వీడియో మీకు కొత్త థాట్స్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. తేజ బ్రోతో వెబ్ సిరీస్ ఏం లేవా? ప్రెజెంట్ అయితే ఏం లేవు, ఎందుకంటే సిద్ధు బికమ్ 1 కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సిద్ధు బికమ్ 2 స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆ వెబ్ సిరీస్లో నేను కనిపిస్తాను. ఐ లవ్ యువర్ హెయిర్, యువర్ లిప్స్. ఇన్బాక్స్లో మెసేజ్ చేయొచ్చుగా ప్లీజ్, నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. డెఫినెట్లీ మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. నా హెయిర్ బాగుంది అన్నారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, హాయ్ అండి, మీ వాయిస్ బాగుంటుంది, మీరు చాలా కూడా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్ బ్రో తెలియదు, థ్యాంక్ యూ. మీ యూట్యూబ్ స్టార్టింగ్లో మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్లీజ్ రిప్లై.
యాక్చువల్ గా మనం ఈ ఫీల్డ్ లో ఉంటున్నాము లేదంటే వీడియోస్ లోకి ఏదైనా యాక్టింగ్ ప్రొఫెషన్ గా వస్తున్నామంటే డెఫినెట్లీ అందరూ చాలా మాటలు నెగిటివిటీ ఫేస్ చేసే ఉంటారు. దట్టు నేను నా చైల్డ్ ఏజ్ లో రావడం వల్ల నేనైతే ఇంకా మాటలు అయితే వచ్చాయి. బట్ వాటన్నిటిని మనం పట్టించుకొని అలా ఉంటే మనం ఎదగలేము. వన్స్ ఎదిగిన తర్వాత మాటలన్నీ మనకు కనబడవు. ఎందుకంటే ఎవరైతే మనల్ని వద్దు అన్నారో అవే నోర్లు మనల్ని సపోర్ట్ చేస్తాయి. అండ్ ఎవరైతే తిడతారో వాళ్ళే క్లాప్స్ కూడా కొడతారు. హాయ్ అల్లరి ఆర్తి, మీ రీల్ సూపర్, మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్, మీ ఫేవరెట్ ఫుడ్, మీ ఎడ్యుకేషన్. ఓకే, రీల్స్ సూపర్ అన్నారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ హీరో మీ అందరికీ తెలిసిందే ప్రభాస్ గారు. అండ్ హీరోయిన్ అంటే నాకు సమంత గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఆల్వేస్ బిర్యానీ అండ్ చికెన్. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీ ఏజ్ ఎంత? మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యారేజ్ టాపిక్ అనేది నేను తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఏజ్ ఉన్నదానికి చాలా టైం ఉంది. సో నా టీనేజ్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత నీట్గా డిగ్రీ అంతా కంప్లీట్ చేసుకొని సో జాబ్ అయితే జాబ్, లేకపోతే ఏ వర్క్ అయితే వర్క్లో మనం సక్సెస్ అయ్యి మన పేరెంట్స్కి మంచి పేరు తీసుకొచ్చి సో ఆ తర్వాత దేవుడు ఏం డిసైడ్ చేస్తాడు, ఫ్యామిలీ ఏం డిసైడ్ చేస్తారన్న దాన్ని బట్టి అప్పుడు మ్యారేజ్ టాపిక్ ఆలోచిస్తాను తప్ప ప్రస్తుతానికి అలాంటివి మైండ్లో పెట్టుకోవటం లేదు. అండ్ అవి ఆలోచించేంత టైం కూడా యాక్చువల్గా మనకు ఉండదు. మీరు ఆంధ్రానా తెలంగాణనా? నేను ఆంధ్ర అమ్మాయిని. మీ నెక్స్ట్ సిరీస్లో మిడిల్ క్లాస్ మదర్ పార్ట్ 2 కూడా చేస్తాను. బట్ పార్ట్ 1 అసలు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చూడలేదు. మిడిల్ క్లాస్ మదర్స్ పార్ట్ 1 చూడండి. సో మీరు దాన్ని ఎలా తీసుకున్నారు, ఎంత బాగా ఆదరించారని దాన్ని బట్టి నేను డెఫినెట్గా పార్ట్ 2 కూడా చేస్తాను. అబౌట్ డార్లింగ్ ప్రభాస్. సో ప్రభాస్ గారి గురించి నేను వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. ఆల్రెడీ ప్రభాస్ గారి బర్త్డే రోజు ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ వెళ్ళి చూసేయండి. డెఫినెట్గా నా ఫీలింగ్ ఏంటి అబౌట్ డార్లింగ్ సార్ గురించి అనేది మీకే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ జస్ట్ అమేజింగ్, ద వే యూ మింగిల్ విత్ ఆల్ ఈజ్ అమేజింగ్, హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ ఎ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. నాకు నా సబ్స్క్రైబర్స్తో కానీ చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ నాకు ఇంటరాక్ట్ అవ్వడం లైక్ మింగిల్ అవ్వడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అందరితో మాట్లాడాలని. హాయ్ సిస్, హవ్ ఆర్ యూ? మీ న్యూ సిరీస్ ఎప్పుడు వస్తుంది సిస్? ఐఎమ్ గుడ్ బ్రో, హవ్ ఆర్ యూ? అండ్ నా న్యూ సిరీస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ నేను ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి రీల్ న్యూ ఐడియాస్తో బాగుంటాయి. ఎవ్రీ టైమ్ సంథింగ్స్ ఆర్ న్యూ. హౌ? నేను చేసే ప్రతి రీల్స్ బాగుంటాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పెరిగిన సర్కిల్, నేను ఉన్నది అనేది కొంచెం డిఫరెంట్ వరల్డ్ నాది. సో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, నాకు రిలేటెడ్ అయిన సిచ్యువేషన్స్తోనే మ్యాక్సిమం నేను చేసేస్తుంటాను వీడియోస్. హెయిర్ సీక్రెట్. యాక్చువల్గా నేను ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయను. ఫేస్కి కూడా రీసెంట్ టైంలో స్టార్ట్ చేశాను. బట్ హెయిర్కి అయితే అస్సలు ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయను. నార్మల్ షాంపూ, లోరియల్ అండ్ ఆల్సో కండిషనర్స్ అవేం యూజ్ చేయను. అండ్ ఇంకా ఎప్పుడైనా నాకు హెయిర్ కొంచెం సిల్కీ ఉండాలి, నీట్గా ఉండాలి, డాండ్రఫ్ ఎక్కువ ఉంది, రిమూవ్ అవ్వాలంటే జస్ట్ పార్లర్కి వెళ్ళి జస్ట్ హెయిర్ స్పా అనేది ఇప్పటికో 2-3 టైమ్స్ చేయించాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మీ వీడియోస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం మా. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మా. థ్యాంక్ యూ సో మచ్ సిస్. నేను ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటా. మీ పిల్లలకి చూపించండి. సో థ్యాంక్ యూ. మీరు సీరియల్ చూస్తారా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బట్ నాట్ నౌ. ఇప్పుడు అసలు చూసే టైం లేదు, నేను చూడట్లేదు కూడా. ఇంతకుముందు మా నాన్నమ్మతో మా అమ్మమ్మతో కలిసి చూసిన రోజులు చాలా ఉన్నాయి. అవి నాకు చాలా మంచి మెమరీస్. నీ వీడియోస్ చాలా బాగుంటాయి. లవ్ ఫ్రమ్ గుంటూరు. ఓ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆర్తి అక్క, హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అట్ సోషల్ మీడియా అండ్ ఆల్సో కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ను. ఈ సోషల్ మీడియా అనేది నేను 2022 నుంచి వచ్చాను. 2022లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్ అయ్యాను. మీ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేస్తాను మేడం. అండ్ ఇన్స్టా రీల్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇలానే చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీస్? సో మెనీ మెమరీస్. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నా చైల్డ్హుడ్ అంతా నేను ఎక్కువ శాతం గడిపి నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయంటే స్కూల్లో అండ్ నా కజిన్స్తో ఎక్కువ మెమరీస్ ఉన్నాయి నాకు. యువర్ ఫ్యామిలీ ఫోటో. యా ఓకే. మా ఫ్యామిలీ గురించి చాలా మంది అడుగుతున్నారు. రీల్స్లో కనిపించే వాళ్ళే రియల్ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నారు. బట్ నా అక్క, మా మమ్మీ, మా డాడీ, మేమందరం ఉన్న రియల్ ఫ్యామిలీ ఫోటో అయితే ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూసేయండి. సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ప్రెజెంట్ వాల్ పేపర్ ఆన్ యువర్ ఫోన్. యా ఆల్వేస్ మై డార్లింగే ఉంటారు నా వాల్ పేపర్ అనగానే. అండ్
అండ్ మనం వాల్ పేపర్స్ ఎలా చేంజ్ చేస్తామన్నది చూడండి. ఎక్కువ శాతం ప్రభాస్ గారివే ఇవన్నీ. ఆల్రెడీ నేను పెట్టిన వాల్ పేపర్స్ ఎక్కడో మధ్యలో ఒకటో రెండో నా ఉంటాయి. మ్యాక్సిమం ప్రభాస్ గారివే ఉంటాయి. హాయ్ నాని, హౌ ఆర్ యూ? వెన్ విల్ వి మీట్ అగైన్ ఫర్ ద షూట్? డెఫినెట్లీ సూన్. మనం మంచి షూట్స్ చేద్దాం. ఫన్నీ రోల్స్ నువ్వు చాలా బాగా చేస్తావు. అండ్ నువ్వు చేసింది 2 వీడియోస్ అయినా సరే అందరికీ గుర్తుండిపోయినట్టు రోల్స్ చేసావు. లవ్ టుడే అండ్ థింగర్ సీత ఫ్యామిలీ. సో నువ్వైతే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతావు నీ యాక్టింగ్ వాయిస్తో. యువర్ వీడియోస్ ఆర్ సూపర్ సిస్టర్. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు. కంటెంట్స్ చాలా బాగుంటాయి. కీప్ రాకింగ్ సిస్టర్. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బాగా చేస్తున్నావు అని చెప్పేవాళ్ళు, పాజిటివ్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళు 100లో ఉంటే ఎవరో 2-3 పెట్టారని నెగిటివ్ కామెంట్స్ ఎందుకు పట్టించుకుంటాను చెప్పండి? అస్సలు పట్టించుకోను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. యు ఆర్ రియల్లీ గుడ్ అండ్ యువర్ వీడియోస్ ఆర్ కాన్సెప్ట్ బేస్డ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కాన్సెప్ట్ బేస్డ్ వీడియోసే ఎక్కువ శాతం చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం న్యాచురల్గా ఉంటే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది అని చెప్పేసి. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్ లైక్ యూ? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం ఏముంది, అకౌంట్ క్రియేట్ చేస్తాం, అంతా అయిపోతుంది. కంటెంట్స్ చేస్తూ లైక్ మీకున్న టాలెంట్స్ని మీరు రిప్రజెంట్ చేస్తే చాలు, జనాలు తప్పకుండా ఆదరిస్తారు అండ్ సక్సెస్ఫుల్ కూడా అవ్వచ్చు. బట్ సక్సెస్ఫుల్ లైక్ మీ అంటే నేను ఇంకా ఫుల్గా సక్సెస్ అవ్వలేదు. నేనైతే చాలా మంది సబ్స్క్రైబర్స్ల అభిమానాన్ని, చాలా మంది ప్రేమని పొందాను. బట్ ఇంకా సక్సెస్ అవ్వాలి. లేవలేని అత్తకి వంగలేని కోడలు సిరీస్ చాలా బాగుంది. కీప్ రాకింగ్ సిస్. డెఫినెట్లీ బ్రో, ఐ లైక్ దట్ సిరీస్ ఆల్సో. నాకు కూడా సిరీస్ చాలా నచ్చింది. ఎప్పటి నుంచో అత్త కోడలు కాంబినేషన్ ట్రై చేయాలని నాకు ఒకటి ఉండేది. బట్ ఫైనల్ అది ఇప్పుడు అయింది. మీ స్మైల్ చాలా బాగుంటుంది సిస్సి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ బెస్ట్ షూటింగ్ పార్ట్నర్. సౌరిక్ సార్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. లైక్ షూటింగ్స్లో నా బెస్ట్ పార్ట్నర్. నేను ఏదైనా చెప్పాలనుకున్నా తనకు చెప్పగలను. తను నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే షూట్ ఇలా అవుతుంది, ఇలా మంచిగా మేనేజ్ చేసుకోగలుగుతున్నానంటే సో సార్ కూడా ఉన్నారని చెప్పేసి. సౌరిక్ సార్ లేకుండా నేను ఇప్పటివరకు ఏ షూట్ చేయలేదు. ఎప్పుడో 1-2 అంతే తప్ప మ్యాక్సిమం అన్ని షూట్స్కి సార్ పక్కాగా ఉంటారు. అండ్ మా మమ్మీ కూడా ఉంటారు. హనీ వాళ్ళ మామ్ గురించి అనే కన్నా ముందు మా అక్క గురించి అంటే ఇంకా బాగుండేది. సో అనుషక గురించి చెప్పవసరం లేదు. చోటా పాకెట్ బడా ధమాకా అని చిన్నప్పటి నుంచి తన పేరు ఓన్ గుర్తింపు తను తెచ్చేసుకుంది. చిన్నప్పటి నుంచే డాన్స్, తర్వాత కామెడీ కిలాడీస్ జీ తెలుగులోకి వెళ్ళింది అక్క. అండ్ నౌ నా ఛానల్ కి సపోర్ట్ చేస్తే ఇంకొక పక్క తన ఛానల్ కి చేసుకుంటూ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ అక్క స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చిన్నపిల్లలా నవ్వుతూ ఉంటుంది అండ్ అందరితో క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ తన థాట్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. నా ఫోన్ స్క్రీన్ వాల్ పేపర్ ఫోటో మీదే తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. యువర్ ఇన్స్పిరేషన్. లైఫ్ లో అయితే రోల్ మోడల్ కింద మా మమ్మీని నేను చూస్ చేసుకున్న ఇన్స్పిరేషన్. అండ్ మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ నిక్ నేమ్? మా ఫ్యామిలీ మెంబర్స్ మా అక్క ఎక్కువగా పిలిచేది ఆరు అని పిలుస్తారు. హాయ్ ఆర్తి, ఎలా ఉన్నావు? లేవలేని అత్త వంగలేని కోడలు షార్ట్ సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. వై ఆర్ యూ చూస్ దిస్ యాక్టింగ్ కెరియర్? యాక్చువల్గా ఈ యాక్టింగ్ కెరీర్ అనేది నేను చూస్ చేసుకుంది కాదు. నాకు ఒక సెట్ ఆఫ్ ద ఏజ్ వచ్చాక నేను చూస్ చేసుకున్నది కాదు. నాకు 6 years ఉండేటప్పుడే మా మమ్మీ ఈ కెరియర్లో నన్ను పుష్ చేశారు. లైక్ ఫస్ట్ సింగింగ్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత డాన్సింగ్ వచ్చింది, తర్వాత యాక్టింగ్ వచ్చింది. నౌ ఇప్పుడు డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ అయ్యి ఒక మంచిగా చేసుకుంటున్నాను. సో మా మమ్మీకి ఇంట్రెస్ట్ నన్ను బిగ్ స్క్రీన్లో చూడాలి, నాకు మంచి గుర్తింపు రావాలి, నా టాలెంట్ బయటికి తెలియాలని చెప్పేసి. మమ్మీకి చిన్నప్పటి నుంచి కోరిక నేను ఇలా అవ్వాలి, అలా అవ్వాలని. బట్ తను అవ్వలేదు కాబట్టి తన డ్రీమ్స్ని నా ద్వారా నెరవేర్చుకుంటుంది అంతే. సండే తర్వాత మండే నీ కోసం ఎదురు చూస్తుంది నా గుండె. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. అయ్యో, నాకు ఇలాంటి కామెంట్స్ చాలా తక్కువ. నేను 1-2 సార్లు రేర్ గా చదివితే నాకు ఫ్యూజులు ఎగిరిపోతాయి గాయస్. మీ యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ సూపర్ గా ఉన్నాయి మేడం. క్యూట్ గా, సింపుల్ గా, యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సత్య. హలో అక్క, 10M సెలబ్రేషన్స్ కి పిలవాలి మరి నన్ను. నిన్ను పిలవకుండా ఎలా ఉంటాను చెప్పు? ఇప్పటి వరకు అయినా చాలా సెలబ్రేషన్స్ కి నువ్వు ఉన్నావు అండ్ ఇక మీద కూడా ఉంటావు. ఇల్లు చేంజ్ అయినా మాత్రాన మన టీంలో, నా హార్ట్లో నీ ప్లేస్ చేంజ్ అవుతుందని కాదు బంగారం. యూఆర్ ఆల్వేస్. అండ్ తప్పకుండా నువ్వు నా టీం మెంబర్వే అండ్ నా సిస్టర్, నా చెల్లి లాంటి దాన్ని కాబట్టి డెఫినెట్గా నా అయ్యే ప్రతి సెలబ్రేషన్లో నువ్వు ఉంటావు.
వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమొరీ ఇన్ డ్రామా జూనియర్స్? చాలా మంచి మెమొరీస్. 11 years 10 years ఆ ఏజ్ లో నేను డ్రామా జూనియర్స్ కి వెళ్ళడం వల్ల ఇంకా నేను ఎంజాయ్ చేసా. ఆ సెట్స్ ని, అక్కడ ఉన్న పీపుల్ ని, మా మెంటర్స్ తో చాలా ఎంజాయ్ చేసా. డ్రామా జూనియర్స్ అనేది 1 week ఉండాల్సి వస్తుంది, అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. సో లాస్ట్ డే షూట్ ఉంటుంది, మిగతా 5 days 4 days మాకు యాక్టింగ్ అనేది రిహార్సల్స్ ఉంటాయి అనమాట. సో డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మాతో మెంటర్స్ అందరూ గేమ్స్ అన్ని చేయించేవారు, ఆడించేవారు బాగా. అండ్ ఆ తర్వాత నీట్గా డే అంతా కూల్గా మమ్మల్ని స్ట్రెస్ పెట్టకుండా మాకు రిహార్సల్ స్కిట్ అంతా చేయించి అండ్ ఎండింగ్కి మళ్ళీ మేమందరం కలిపి, మా ఫ్రెండ్స్ మేమందరం కలిపి, అప్పుడులో లైకీ టిక్టాక్ అనే యాప్స్ ఉండేవి. సో వాటిలో రీల్స్ చేసుకుంటూ మంచిగా అండ్ మాట్లాడుకుంటూ నా స్కూల్లో ఎలాగా, నా ఫ్రెండ్స్లో ఎలాగా అని చాలా చెప్పుకునే వాళ్ళం. వాట్ డూ యూ స్టడీ? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ టు బికమ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ అండ్ వాట్ యూ వాంట్ టు బికమ్ నౌ సిస్? డెఫినెట్గా అందరూ టీచర్ అడగగానే ఏమవుతామంటే నేను టీచర్ అవుతా, నేను డాక్టర్ అవుతా అలానే ఉండేది. బట్ నేను మాత్రం మా స్కూల్లో ఎవరు అడిగినా, మా మమ్మీ నాకు ఈ కెరియర్లో రన్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచే మా టీచర్స్ ఎవరు అడిగినా నేను పక్కాగా యాక్టర్ అవుతాననే చెప్పేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా అదే వేలో వెళ్తున్నాను. హలో ఆర్తి అక్క, వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? నాకు మజిలీ మూవీ అంటే చాలా ఇష్టం. అండ్ దానికన్నా ముందు యాక్చువల్గా మిస్టర్ బాబెట్ అంటే పిచ్చిగా వేసి నాకు చాలా ఇష్టం. నీకు డాన్స్ వచ్చా? నేను డాన్సర్ని, క్లాసికల్ డాన్సర్, 8 years నేర్చుకున్నాను అండ్ చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశాను. నా ఇల్లంతా నా మెమోటోస్, ట్రాఫీస్, మెడల్స్తో, సర్టిఫికెట్స్తోనే నిండిపోయి ఉంటుంది. ఆర్ యూ మిస్సింగ్ యువర్ పెద్దనాన్న? యా గాయస్, చాలా మిస్ అవుతున్నాం. మేము కూడా అనుకోలేదు, అప్పటి వరకు చాలా హెల్తీగా ఉండే ఆయన సడన్ గా ఇలా అవుతుంది అనేది అస్సలు మా ఫ్యామిలీలో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ పెద్దనాన్నని కూడా కాదు, మేము ఎప్పుడు పప్పా అనే పిలిచేవాళ్ళము. ఎప్పుడు కనిపించినా చాలా నవ్వుతూ పలకరిస్తారు. అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వెంటనే ఇదంతా జరిగిపోయిందంటే అసలు అది సో డిఫికల్ట్ టు డైజెస్ట్ అనమాట. బట్ ఉన్నన్ని రోజులు ఆయన చాలా మంచిగా ఉన్నారు, ఎవరితో ఏం గొడవలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ అందరితో బాగా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండాలి అండ్ ఆయన ఆత్మ శాంతించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రీసెంట్గా మా అనుషక్క ఛానల్లో కూడా చాలా వీడియోస్లో కనిపించారు, చాలా యాక్ట్ చేశారు. నేను ఇంకా చూస్తూ అయ్యో మా పెద్దనాన్నలో కూడా ఇంత మంచి టాలెంట్ ఉంది, అయితే నెక్స్ట్ నా ఛానల్లో కూడా మంచి రోల్ ఉంటే పిలుద్దాం అని అనుకున్నాను. బట్ అది నెరవేరకుండానే ఆయన అయితే దూరంగా వెళ్ళిపోయారు. సో మిస్ యూ పప్పా, రెస్ట్ ఇన్ పీస్. Your all videos are super. I first watched Telugu YouTube channel is yours. I am Tamil girl, love you. Telugu channels లో ఫస్ట్ చూసింది నాదేనంటే I'll be so happy. Thank you so much. Love from Telugu. Do you create videos every day? Are you not working anywhere or studying? నేను వీడియోస్ అనేది ఎవ్రీడే అంటూ చేయను. వీక్లీ నాకు కొన్ని రోజులు అనేది పెట్టుకుంటాను. నా షెడ్యూల్ అంతా ఆల్రెడీ బోర్డు మీద రాసుకొని ఉంచుకుంటాను. ఎవ్రీడే అంటూ చేయను, బట్ ఎవ్రీడే ఏదో ఒక వర్క్ ఉంటుంది యూట్యూబ్కి సంబంధించింది. లైక్ స్క్రిప్ట్ రైటింగ్, థాట్స్ థింకింగ్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా చిన్న ఎడిటింగ్స్, డబ్బింగ్స్, మ్యూజిక్ వర్క్స్ అలా ఉంటాయి. విచ్ బ్యూటీ బ్రాండ్ యూ విల్ యూజ్ మోర్ అక్క? అంటే ఒక్కొక్క మస్కారా ఒక బ్రాండ్, లిప్స్టిక్ ఒక బ్రాండ్, కాంపాక్ట్ ఒక బ్రాండ్. బట్ నన్ను అడిగితే ద బెస్ట్ బ్రాండ్స్ నాకు తెలిసినవి అయితే లోరియల్ అండ్ కలర్ ఎసెన్స్ అండ్ మెబెలిన్ అండ్ ఇంకోటి రీసెంట్ టైమ్స్లో స్విస్ బ్యూటీ అండ్ ఫర్ ఎవర్ షుగర్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఒక్కొక్క దాంట్లో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను అంతే. మొహం పగిలిపోద్ది. సిస్టర్ యూ కెన్ టేక్ హోమ్ టూర్. చేశాను హోమ్ టూర్ బ్లాగ్, మనం ఆల్రెడీ మన ఛానల్లో చేసాము. మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఉంది నా హోమ్ టూర్ బ్లాగ్. సో ఒకవేళ చూడకపోయింటే డెఫినెట్లీ వెళ్ళి చూడండి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్. రోజు తినేమన్నా తినేస్తాను. అసలు మీ కెరియర్ దేంతో స్టార్ట్ అయింది? డ్రామా జూనియర్సా లేదా యూట్యూబ్ అక్క? ఫస్ట్ డ్రామా జూనియర్స్తో నా కెరియర్ స్టార్ట్ అయింది అండ్ నా కెరియర్ మలుపు తిరిగింది కూడా అక్కడే. సో ఫైనలిస్ట్ వరకు రావడం చాలా గుర్తింపు వచ్చింది. యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కొన్ని థాట్స్ ఇంప్రూవ్ అయ్యాయి చిన్న ఏజ్లోనే. ఆ తర్వాత కొన్ని మూవీస్ చేశాను, లైక్ గేమ్ చేంజర్ అండ్ బుట్టబొమ్మ. మెయిన్ రోల్ అయితే రంగు బొమ్మలు కదా, హీరోయిన్ చిన్నప్పటి రోల్ లెంత్ రోల్ చేశాను. నేను తర్వాత యూట్యూబ్కి వచ్చాను. బట్ ఫస్ట్ అయితే నా కెరియర్ స్టార్ట్ అయింది డ్రామా జూనియర్స్ జీ తెలుగులోనే. అక్క మీ ఫస్ట్ రీల్ ఏంటి? మీకు ఈ రీల్స్ చేయడానికి ఎక్కువ ఎవరు సపోర్ట్ ఇచ్చారు? నా ఫస్ట్ రీల్ నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ రీల్. నాకు రీల్స్ చేయమని మాకు పలానా రీల్స్ చేస్తారు
లేకపోతే ఇలా వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుందో నాకు అంతగా ఐడియా లేదు. అసలు అది ఉంటుందని నాకు పరిచయం చేసింది, రీల్స్లోకి నన్ను బాగా ఇంప్రూవ్మెంట్ చేసి నాకు సపోర్ట్ చేసింది అయితే మా సౌరిక్ సారే. సో తను మా దగ్గరికి వచ్చి నాకు రీల్స్ కెమెరా పట్టుకొని వచ్చి రీల్స్ ఇలా చేస్తే బాగుంటుంది అది ఇదని తీశారు. ఆ తర్వాత మా మమ్మీ కూడా మీ ఇద్దరు కలిపి కూడా చేయండి బాగుంటుందని ఇచ్చిన ఒక చిన్న సజెషన్తో మేము కంటిన్యూ అయ్యి చాలా రీల్స్ చేసాము. అండ్ ఇప్పటికీ రీల్స్తో స్టార్ట్ అయిన మేము షార్ట్స్కి వచ్చి షార్ట్స్ నుంచి యూట్యూబ్ కంటెంట్స్కి వచ్చాము. ఇప్పుడు స్కెచ్ వీడియోస్ అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసే రేంజ్కి వెళ్తాము. అంటే స్టార్టింగ్లో చిన్న సపోర్ట్ మా సౌరిక్ సార్ అనేది ఇవ్వడం వల్ల థ్యాంక్ఫుల్ టు మై సౌరిక్ సార్ ఆల్వేస్. నెక్స్ట్ క్వశ్చన్, అక్క మీరు ఎందుకు సిరీస్ స్లేట్గా పెడుతున్నారు? మా టార్గెట్ అండ్ మేము పెట్టగలిగింది ఎప్పుడు అంటే 1 వీక్కి ఒక వీడియో. అంటే ఎవ్రీ సండే, మంత్లో 4 సండేస్ ఉంటే 4 సండేస్లో మ్యాక్సిమం 3 సండేస్ పెట్టడానికి వీడియోస్ ట్రై చేస్తాం. బికాజ్ లెంత్ వీడియోస్ కదా, షూట్స్ అయ్యి అండ్ ఆ తర్వాత ఎడిటింగ్స్ అయ్యి డబ్బింగ్స్ అయ్యి మ్యూజిక్ అయ్యి అంటే చాలా కష్టం. ఎవ్రీడే కావాలంటే చాలా కష్టం. షార్ట్స్ అయితే అట్లీస్ట్ వీక్లో 4 or 3 అలా పడుతూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ లేట్ అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. ఈజ్ యువర్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్? నా ఫోన్ ఐఫోన్ అండ్ ఇప్పుడు బ్లాగ్ తీస్తున్న ఫోన్ కూడా ఐఫోన్. అండ్ ఐఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత క్లారిటీగా మనం అవుట్పుట్ అనేది లైక్ షార్ట్స్ కానీ బ్లాగ్స్ కానీ ఇవ్వగలుగుతున్నాం. అత్తా కోడలి ఫుల్ వీడియో, యా డెఫినెట్లీ విల్ ట్రై. యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడే కదా ఇంకా సిరీస్ స్టార్ట్ చేశాను, ఇంకా థర్డ్ పార్ట్ రిలీజ్ అయింది. సో ఈ పార్ట్స్ మీ అందరికి బాగా నచ్చి అట్లీస్ట్ ఒక 20 అయినా వచ్చి అందరికి బాగా నచ్చింది అనుకుంటే అప్పుడు దాన్ని లాంగ్ వీడియోలోకి కన్వర్ట్ చేసి డెఫినెట్గా ఫుల్ వీడియో తీస్తాను. ఆర్తి, నువ్వు వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు, ఇలానే ఎన్నో వీడియోస్ చేస్తూ మంచి పొజిషన్కి వెళ్తావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. బ్రదర్ అండ్ సిస్టర్ వీడియోస్ చేయి సిస్టర్ ప్లీజ్. డెఫినెట్లీ రీసెంట్గానే టామ్ అండ్ జెర్రీ వీడియో పార్ట్ 2 కూడా చేశాను. నేను బ్రదర్ అండ్ సిస్టర్ అంటే మాక్సిమం లెంత్ వీడియోస్లో టామ్ అండ్ జెర్రీ కాన్సెప్ట్తో ఇంతకు ముందు పార్ట్ 1తో వచ్చాను. అండ్ రీసెంట్గా పార్ట్ 2 షూట్ అయింది. ఈ 2-3 డేస్లో ఆ వీడియో కూడా లైవ్ అయిపోతుంది. సో డెఫినెట్లీ చూడండి. మీ వీడియోస్ చాలా బాగుంటాయండి. మీరు ఎక్కడ ఉంటారు? మీరు స్టడీనా లేక ఓన్లీ వీడియోస్ చేస్తూ ఉంటారా? వీడియోస్ చాలా బాగుంటాయి అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఉండేది వైజాగ్, నేను స్టడీస్ చేస్తున్నా. ఫీలింగ్ సో హ్యాపీ అండ్ షాకింగ్ దట్ యువర్ యాక్టింగ్ ఈస్ క్వైట్ న్యాచురల్. థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్ ఫైనల్లీ ఐఎమ్ డన్. మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ని కూడా నేను కంప్లీట్ చేసేసాను ఆల్మోస్ట్. ఐ విల్ ట్రై మై బెస్ట్. సారీ ఎవరి క్వశ్చన్స్కి అయినా నేను రెస్పాండ్ అయ్యి ఉండకపోతే. బట్ కామన్గా వచ్చిన క్వశ్చన్స్ని కొన్ని నేను తీసుకోలేదు, బట్ వాళ్ళకి అంటే పర్సనల్గా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అయితే టెక్స్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ పెట్టి 24 అవర్స్ కూడా అవ్వలేదు, 12 అవర్స్కి ఇంత మంచి రెస్పాన్స్ అయితే నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పింది అంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను మీరు అనుకున్నట్టుగా ఆన్సర్ చేసి ఉంటాను కరెక్ట్ అండ్ క్లారిటీగా నేను అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. So stay tuned to our channel for next vlog. Thanks for watching. This is Alarati.